బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రసిద్ధ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్థానం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. సుదీర్ఘ నటనా జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు. జూలై 10, 1942 కృష్ణా జిల్లా కంకిపాడులో కోటా సీతారామాంజనేయులకి జన్మించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించారు. రంగస్థల నటుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. 1978లో చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదుతో కోటా శ్రీనివాసరావు వెండితెర అరంగేట్రం చేశారు. రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోటా శ్రీనివాసరావు. ఇక 1985లో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆయన కెరీర్కు ఒక మైలురాయిగా నిలిచింది. అహంకారి, గణేష్, శత్రువు, శివ, వందేమాతరం వంటి అనేక చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించి తనదైన మార్క్ నటనతో ప్రేక్షకులను భయపెట్టారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోటా శ్రీనివాసరావుని హాస్య నటుడిని వెలికితీశాయి. అహనా పెళ్ళంట సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్ర, జంబలగడి పంబ వంటి చిత్రాల్లో ఆయన హాస్య నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రలు ఆయనకు హాస్య నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. కేవలం విలన్ గా, హాస్య నటుడిగానే కాకుండా సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వందల సినిమాలు నటించి మెప్పించారు. తండ్రి, బాబాయ్, పెద్ద మనిషి, రాజకీయ నాయకుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. అత్తారింటికి దారేది, దూకుడు, సర్కార్, బొమ్మరిల్లు, అతడు, ఠాగూర్, ఈడియట్, స్టూడెంట్ నెంబర్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి. తెలుగులోని వివిధ మాండలికాలను తెలంగాణ, శ్రీకాకుళం, గోదావరిలో అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చారు. 2015లో భారత ప్రభుత్వం నుండి భారతదేశం 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహాయ నటుడు విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇక 2012లో కృష్ణం వందే జగద్గురం చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ పాత్రలు